Welcome to WebTech Nandra. Today video is about Advanced Computer Architecture Week 3 of Swayam NPTEL Answers Week 3. So first question answer. So first question, in the case dash instruction, it is the dash to fit multiple instructions at once. Since boundaries between instructions are dash, answers easy and no. So first question answer is A. So first question answer is A. Why first question answer is A correct? I was given clear clarity explanation. Why A correct? Please see the clear explanation. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ మీకు ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చదువుకోండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి బోత్ S1 and S2 are true. So second question, select the most approach of option. So answer is B. Both S1 and S2 are correct. So second question answer is third question. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు సి కరెక్ట్ అని క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూసుకోండి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇన్సర్ట్ ద ప్రెసిస్టెన్స్ ఎక్స్ప్రెషన్స్. ఆన్సర్ ఈస్ బి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ బి. ఎందుకు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ బి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూడండి. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ బి. సో ఆన్సర్ ఈస్ బి. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, కన్సిడర్ ఏ సిస్టమ్ with 16 architecture registers and 128 physical registers. At any point of time there will be at least b dash physical registers that are be unmapped. So answer is 1112. Answer is C. Why C is correct? I was given clear calculation answer. So why is C correct? ఎందుకు C correct అని ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ 128 ఇచ్చాడు. రిమైనింగ్ లో నుంచి మనం తీసేయాలి. రిమైనింగ్ లో నుంచి 16 తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ 112. ఆన్సర్ ఇస్తే ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ సి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ సి. బోత్ S1 and S2 are true. కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్, వై ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ సి అనేది ఎందుకనే ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఎందుకు సి అని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ ఏ. సో అగైన్ ఎందుకు సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏ అని కూడా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో సెవెంత్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ విండో ఎగ్జిక్యూషన్ యూనిట్ ఈస్ కాల్డ్. ఆన్సర్ ఈస్ డి. సో లాస్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ డి. సో సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ డి. ఎందుకు సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ డి అని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎందుకు అదర్ ఆప్షన్స్ కూడా ఎందుకు రాంగ్ అని ఇక్కడ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో కమింగ్ టు ద ఎయిత్ క్వశ్చన్, ఆన్సర్ ఈస్ సి. సో ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ సి. White back. The product instruction word cache it will value after it. Answer is white back. Coming to the ninth question, why we prefer a large number of physical registers. S1 and to increase instruction layer parallelism, to have large number of instruction layers. So ninth question answer is both S1 and S2 are correct. ఎందుకు both S1 S2 correct అని మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, చూడండి. సో ఆన్సర్ ఇస్ S1 and S2. కమింగ్ టు 10th క్వశ్చన్, ఇన్ ఏ జనరల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెలెక్టెడ్ పొలిక్స్ట్. సో ఆన్సర్ ఇస్ ద priority of such instructions depends upon nature application. Answer is D. So wait, answer is D. 10th question answer is D. Again clear C. First question answer A, C, B, A, B, C. So last question answer is D. After complete, it automatically submitted. Coming to the clear explanation, 10th question why answer is D. I was given clear explanation.
వన్స్ అగైన్ నేను మళ్ళీ అగైన్ మీకు స్క్రోల్ డౌన్ చేస్తాను చూడండి. ఈచ్ క్వశ్చన్ ఆన్సర్కి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అన్నిటికీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ వీక్ 3 ఆన్సర్స్. సో క్లియర్గా సబ్మిట్ అయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ నెక్స్ట్ వీక్ 4 ఆన్సర్స్ కోసం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఇష్టం నాకు నెక్స్ట్ వీడియోలో చేయాలని ఆలోచన వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మెయిన్గా ఈ వీడియో అనేది స్టూడెంట్స్కి డౌట్ ఉంటే వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే చదివే వాళ్ళు మీరు ఆన్సర్స్ పెట్టుకోండి, మీకు కరెక్ట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. బట్ మీరు డైరెక్ట్గా చదవకుండా ఆన్సర్స్ పెట్టొద్దు. ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్, మీకు స్కిల్స్ రావడం ఇంపార్టెంట్. మేము తప్పు దారి కోసం కాదు, మీ మంచి కోసం చెప్తున్నాము. కానీ ఆన్సర్స్ రాంగ్ ఉంటేనే పెట్టుకోండి. అంతకుమించి మీరు డైరెక్ట్ డిపెండ్ అయితే అవ్వద్దు. థ్యాంక్ యూ గైస్.